నిజంగా చెప్పాలంటే నా అంత పిచ్చిది ఎవ్వరు లేరు. నేను ఏం చేసిన రీల్స్ మీకోసం పెడుతున్నా కదా, అదే సాంగ్స్ మీద రీల్స్ యూట్యూబ్లో పెడితే యూట్యూబ్ నుంచి ఏం మెసేజ్ వచ్చింది, మీ రీల్స్ మొత్తం డిలీట్, అంటే షార్ట్ రీల్స్ ఉంటాయి కదా, ఇప్పుడు సాంగ్లో రీల్స్ చేస్తాను కదా, అది మొత్తం డిలీట్ చేసేస్తాడంట కొన్ని రోజుల తర్వాత, ఒక 5-6 రోజుల తర్వాత. అట్లానే మెసేజ్ చేసిండు యూట్యూబ్. నాకు అప్పటి నుంచి పిచ్చి, ఎంత కష్టపడి మీకోసం రీల్స్ తీస్తా, అది డిలీట్ చేసేస్తా అని చెప్తుండు. చెయ్యండి. అది ఏంటంటే ఫ్యామిలీ, నేను నా తప్పు ఏంటిదంటే దాంట్లో యూట్యూబ్లో ఫ్యామిలీ బ్లాగ్ అని పెట్టిన నేను, కానీ ఫ్యామిలీ రీల్స్ మీకోసం పెడతలే కదా. అంటే యూట్యూబ్లో ఫ్యామిలీ బ్లాగ్ అని పెట్టిన, ఫ్యామిలీ బ్లాగ్ అని వీడియో నేను పెడితే వాయిస్లో పెడతలే అని నేను సాంగ్స్ మీద ఇప్పుడు రీల్స్ తీస్తున్నా, మీరు చూస్తున్నారు కదా, అట్లా రీల్స్ పెడితేనేమో అతను వద్దు, మీరు ఫ్యామిలీ బ్లాగ్ పెడితే ఫ్యామిలీ బ్లాగే పెట్టాలంట. అది నాకు తెలియదంట. అయితే మొత్తం వీడియో అతను డిలీట్ చేసేస్తాడని చెప్పిండు యూట్యూబ్. చాలా బాధ ఉంది నాకైతే. ఎంత కష్టపడి చేయాలి రీల్స్, స్కూలింగ్ రీల్స్, అందుకే నా మనసు కొంచెం హర్ట్ అయినా నేను చాలా. ఎంత రీల్స్ తీస్తా చెప్పండి, కష్టపడే దానికోసం మంచిగా రెడీ అవ్వాలి, మ్యాచింగ్ వేసుకోవాలి, లేకపోయినా మీకోసం మంచి డ్రెస్కి నేను చేస్తా రీల్స్. చాలా బాధగా అనిపిస్తుంది. ఓన్లీ ఒకటి వెళ్తే ఇవాళ కాకపోయినా రేపైనా నా రాతలు ఉంటే మంచి రోజులు వస్తాయో లేవో తెలియదు, కానీ స్టార్ట్ చేస్తాం. దాంట్లో యూట్యూబ్లో అయితే పోయి చూడండి ఫ్రెండ్స్, ఏమనుకోకండి. యూట్యూబ్లో ఫ్యామిలీ బ్లాగ్ ఉంది నాకు, అంటే ఫ్యామిలీ బ్లాగ్ ఛానల్ ఉంది, అక్కడ చూడండి సరేనా. అక్కడ సాంగ్స్ ఇట్లా ఏం పెట్టాను, ఇంకా ఫ్యామిలీ గురించే పెడతాను. ఏమైనా ఇంట్లో పని, పిల్లలు స్కూల్ తీసుకోవడం, ఏదైనా ఇంట్లో ఏమైనా పని ఉంటే అది మీతో నేను షేర్ చేసుకుంటా, సరేనా ఫ్రెండ్స్. అక్కడ ఇట్లా సపోర్ట్ చేయండి. బాయ్. నన్ను ఎత్తిన